ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు దేవుని పరిశుద్ధ వాక్యము యోహాను రాసిన 3వ పత్రిక 2-4 వచనాలు చదువుకుందాం. నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలెనని ప్రార్థించుచున్నాను. నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు గనుక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తనను గూర్చి సాక్ష్యము చెప్పగా విని బహుగా సంతోషించితిని. నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషము లేదు. ఒకవేళ మీలో పేరెంట్స్ ఉంటే మనకి అన్నిటికంటే ఎక్కువ సంతోషం ఏంటంటే మన పిల్లలు ఒక మంచి పొజిషన్లో ఉండి మంచి పేరు తెచ్చుకున్నప్పుడు మనకి సంతోషం కదా. అదే స్టూడెంట్స్కి అయితే ఒక మంచి పర్సెంటేజ్ వచ్చినా, ఎందులో అయినా సీట్ వచ్చినా, మంచి ప్లేస్మెంట్ వచ్చినా అది వాళ్ళకి ఎక్కువ సంతోషం. కానీ మన దేవునికి ఎక్కువ సంతోషాన్ని ఇచ్చేది మనం నిజాయితీగా నడుచుకుని ప్రవర్తించడం. అలాంటి నిజాయితీ గల ప్రవర్తన ఉంది అని మన తోటి వారు మన కోసం సాక్ష్యం చెప్పినప్పుడు మన ఆత్మ ఏ రకంగా ఎక్సెల్ అవుతుందో అలాగే మనం అన్ని విషయాల్లోని ఎక్సెల్ అవుతామని దేవుడు మనకి ప్రామిస్ చేస్తున్నారు. నమ్మండి, ప్రార్థన చేయండి.